హలో నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ సంతోష్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా చూసుకుంటే కౌన్సిల్లో మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈసారి బడ్జెట్లో 3,04,965 కోట్లు బడ్జెట్ను రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. గతంలో కంటే ఈసారి 14,000 కోట్ల రూపాయలను ఎక్కువగా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వ సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇతర అభివృద్ధి సంబంధించిన కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకునే ఉంటే ఈసారి బడ్జెట్ అనేది కూడా 14,000 కోట్లను కూడా ఏకాంతంగా పెంచడం జరిగింది. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం 2,90,000 పైచిలు కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అదనంగా 14,000 కోట్లు ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్లో ఏ వర్గాల వారికి ఎంతవరకు ప్రవేశపెట్టారు అనేది మీకు వివరంగా, ముఖ్యంగా కొంత మేరకు మీకు బడ్జెట్ ముఖ్యమైన పాయింట్లను నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈసారి ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో ముఖ్యంగా చూసుకుంటే 6 గ్యారంటీలలో అసలు ఊసెత్తలేదు. దాని గురించి పూర్తిగా కూడా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ముఖ్యంగా చూసుకుని ఉంటే ఈ 6 గ్యారెంటీలలో కూడా 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇది ఒకటి ఉంది. ఇది ఇప్పటి నుంచి మొన్నటి నుంచి కూడా గతం నుంచే కూడా వస్తుంది. ఇది కాక 200 యూనిట్ కరెంటు పాక్షికంగా అంతటా కూడా లేదు, కొంతవరకు ఇది అమల్లోకి వచ్చింది. దీంతో పాటు ఆర్టీసీ బస్సు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు అన్నారు కదా, దీనికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల బకాయిలు ఆర్టీసీకి బాకీ ఉన్నదన్నది పూర్తిగా సమాచారం రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 4,000 చిల్లర కోట్లు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అప్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3,04,965 కోట్లు మొత్తం చూసుకుని ఉంటే అందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అంటే రెవెన్యూ వ్యయం అంటే దాదాపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ, ఏమైనా ఆరోగ్యశ్రీ స్కీమ్స్ కానీ, ముఖ్యంగా ఇప్పుడు రైతులకు ఇట్లా ఇచ్చేటి కొన్ని ఉంటాయి కదా, రైతు భరోసా లాంటి స్కీమ్స్ కూడా దానికి సంబంధించిన ఇవి ఇవ్వడమే జరుగుతుంది. అసలు వీటికి మనకు ఆదాయం అనేది ఉంటుంది. ఇది రెవెన్యూ వ్యయం దీని అంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ మూలధన వ్యయం ఏంటంటే 36,504 కోట్ల రూపాయలు. సో దాని తర్వాత చూసుకునేది ఉంటే వ్యవసాయ రంగం, ప్రధానమైన రైతులకు జీవనాధారం ఏంటంటే వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం. కాబట్టి వ్యవసాయ రంగానికి ఈసారి 24,439 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సాగునీటి పారుదలకు 23,373 కోట్లను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ శాఖకు 21,221 కేటాయించడం జరిగింది. అదేవిధంగా సెకండరీ ఉన్నత విద్య 23,107 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా వైద్యం ఆరోగ్యం కోసం 12,393 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వీటికి నిధులను కేటాయించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సామాజిక వర్గాల విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎస్సీలకు 40 కోట్ల పైచిలకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలకు కూడా 17,000 కోట్ల పైచిలకు కేటాయించడం జరిగింది. ఇక్కడ తర్వాత బీసీలకు ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇటీవల కాలంలో బీసీ నినాదం, బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈసారి బడ్జెట్లో తీవ్రంగా అన్యాయం చేసినట్టు కనబడుతుంది. బీసీలకు 11,000 కోట్లను మాత్రమే కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈసారి బడ్జెట్లో బీసీలకు కూడా తీవ్రంగా అన్యాయం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మైనార్టీలకు 3,500 కోట్లు పైచిలకు రూపాయలను ఈసారి ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి 40,000 కోట్లు, ఎస్టీ సామాజిక వర్గానికి 17,000 కోట్లు, బీసీ సామాజిక వర్గానికి
11,000 పైచిలకు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మైనార్టీలకు 3,000 కోట్ల రూపాయలను ఖర్చు నిధులను కేటాయించడం జరిగింది. వీళ్ళన్నింటిలో చూసుకునేది ఉంటే ఈసారి బడ్జెట్లో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే బీసీలకు ముఖ్యంగా చూసుకున్నట్టుంటే 46% ఉన్న బీసీలకు ఈసారి కేటాయించిన బడ్జెట్లో 3.7 అంటే ఓవరాల్గా 100% చూసుకునేది ఉంటే 3.7 కూడా అంత శాతం బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా 3,500 కోట్ల రూపాయలను మైనార్టీలకు కేటాయించడం జరిగింది. అంటే 10% వాళ్ళ జనాభా కూడా 10%లో కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10% ఉన్న వాళ్ళకి 30% బడ్జెట్ను కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నది ఉంటే ఇప్పుడున్న ఎస్సీలకు ఒకవేళ మన ఎస్సీలకు ఇస్తున్నటువంటి దళిత బంధుకి ఇట్లా ప్రవేశపెడితే మాత్రం ఇది ఏ మూల కూడా సరిపోదు. ఖచ్చితంగా చెప్తున్నాయి. ఎందుకంటే దళిత బంధుకు ఒకవేళ ఇస్తానంటే ఈ 40,000 కోట్ల రూపాయలు ఒక్క చిన్న మూల కూడా సరిపోవు. అది పక్కన పెడితే ఎస్టీలకు అధికారంలోకి రాకముందుకు ప్రచారంలో కూడా మీకు గిరిజన బంధు ఇస్తామని ఎస్టీలను కూడా వాళ్ళకి గిరిజన బంధు ఇస్తామని ఒక ప్రకటన చేయడం మేనిఫెస్టోలో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. సాధారణంగా మనకు కావాల్సిన వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే విద్య, ఆరోగ్యం అనేది చాలా కీలకమైనది. ఈ రెండు బాగుంటే అసలు ఏమి కూడా అవసరం లేదు. ఈ బడ్జెట్లో చూసుకుంటే విద్యకు 23,000 కోట్ల పైచిలకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఎడ్యుకేషన్కు తక్కువనే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ విద్యకు ప్రాధాన్యత తగ్గించడం జరుగుతుంది, కానీ ఈ బడ్జెట్లో పెంచడం మాత్రం కూడా ఎక్కడ కూడా స్పష్టంగా కనబడతలేదు. ఇప్పటికి కూడా కొన్ని పాఠశాలల్లో కూడా బాత్రూమ్లు కానీ టాయిలెట్ సమస్యలు కానీ కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి. రూములు, కిచెన్స్, అంటే ఇప్పటికీ స్కూల్లో కూడా చాలా మటుకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ కూడా తగ్గడం జరుగుతుంది. ఉన్న వాటికైనా కానీ కొంచెం మౌలిక వసతులు కల్పిస్తే కొంచెం బెటర్గా ఉంటుందని ఒక ఉద్దేశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే హెల్త్కు సుమారు 12,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ హెల్త్ అనేది ఇప్పుడు మామూలుగా సాధారణ వ్యక్తులకైతే చాలా ఇబ్బంది పడతారు. ఎవరైనా కానీ కామన్ మ్యాన్, దారిద్ర్య రేఖ ఉన్నారు, కానీ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు అనారోగ్య బారిన పడితే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వం కనుక ఈ వైద్యం కానీ విద్య మీద ఎక్కువ ఖర్చు చేస్తే ఎవరి మీద ఈ డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. జనరల్గా విద్య ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ దాదాపు అందరూ గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు విద్యకు కొన్ని కోట్లు ఎక్కువ, అంటే మరింత బడ్జెట్ పెంచితే కార్పొరేట్ స్థాయిలో ఈ గవర్నమెంట్ స్కూళ్ళని తీర్చిదిద్దితే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇందులో అన్న కూడా విద్య వల్ల వాళ్ళకు కొంత మేరకు లాభం దొరుకుతున్నది, ఒక మంచి ఉపయోగకరంగా ఉంటున్నది తప్ప ఏం లేదు. అదేవిధంగా చూసుకుంటే వైద్యం, ఇది చాలా కీలకం. మధ్య తరగతి వాళ్ళకి వైద్యం అనేది ఈ కార్పొరేట్ స్థాయిలో వెళ్ళే అంత స్తోమత ఉండదు, వాళ్ళకి అంత ఆర్థిక పరిస్థితి ఉండదు. అదేదో ఈ ప్రభుత్వ వైద్యశాలలో బడ్జెట్ కేటాయించి ఎక్కువ మొత్తంలో కేటాయించి బడ్జెట్లో దీన్నే డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడనే సంపూర్ణమైన ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితిని కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. కార్పొరేట్ తరహా వైద్యం అందించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం వైద్యంపై ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తే ఇంకా బాగుంటుంది. సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. మరొక బడ్జెట్ చూసుకుంటే ప్రాథమిక రంగం, వ్యవసాయ రంగానికి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 24,000 కోట్ల చిల్లర ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్లో. వ్యవసాయ రంగానికి సుమారు 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అదే విధంగా చూసుకుంటే ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఈసారి రైతు భరోసా ముఖ్యంగా చెప్పాలంటే వానాకాలంలో పెట్టుబడి సహాయం కింద అందాల్సిన రైతు భరోసా 3 ఎకరాల వరకు గతంలో ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ కొంతమందికి పడ్డాయి డబ్బులు, మరి పర్లేదు. దానికే కేవలం మరి ఇప్పుడు యాసంగి వచ్చింది, యాసంగి కూడా మళ్ళీ డబ్బులు వేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క రైతు భరోసా కింద 19,000 కోట్లు
దాదాపు సుమారు 24,000 కోట్ల బడ్జెట్లో 19,000 కోట్లు ఈ రైతు భరోసాకే పోవడం జరుగుతుంది. సో మరి ఇది కాకుండా మొదటిది ఇస్తారా, లేకపోతే మొదటి విడతల రాని వాళ్ళకు రెండో విడతల రెండు కలిపి ఇస్తారా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నది. సో ఈ మొత్తం మీద చూసుకుంటే రైతు భరోసా ఈసారి డబ్బులు కేటాయించడం జరిగింది. ఎంత వరకు ఇస్తారు, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు అనేది కొంచెం అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. అది కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది, మరి కొన్ని చోట్ల కొంతమందికి రాలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దీంట్లోకి వెళ్ళి కూడా ఈ వ్యవసాయ సంబంధించిన బడ్జెట్లోకి వెళ్ళి ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా బోనస్, సన్నవడ్లకు ఏదైతే బోనస్ ఉన్నదో క్వింటాల్కి 500 రూపాయలు ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో గతంలో మొన్నటి జరిగినటువంటి పంటల కొనుగోలులో ఇంకా 400 కోట్ల బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ బడ్జెట్ ద్వారా ఆ 400 కోట్లు కూడా విడుదల చేస్తారనేది రైతుల్లో కొంచెం ఒక నమ్మకం అయితే ఉన్నట్లు కనబడుతుంది. సో ఈ బడ్జెట్ కనుక మరి ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారో అనేది మనం చూడాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు అని చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు అమలు కావడం లేదు, కేవలం 2 మాత్రమే మనకైతే స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా చూసుకున్నట్టుంటే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ 6 గ్యారెంటీల ఊసే లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఊసే లేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అధికారంలో రాకముందుకు డబుల్ చేస్తామన్నారు. అంటే 2,000 పింఛన్ 4,000 కొత్త పింఛన్లు అలాంటివి కూడా వాటి గురించి కూడా మేము పాత పింఛన్ ఇస్తామని కూడా మంత్రి సీతక్క కూడా మన కౌన్సిల్లో చెప్పడం జరిగింది. సో ఈసారి మాత్రం ఆ పింఛన్లు పెంచే అవకాశం లేదు, పాత పింఛనే. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా పింఛన్ వచ్చే అవకాశాలు కూడా కనబడడం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 అందరికీ ఈ 5 ఏళ్లలో ఇస్తామని అంటున్నారు. ఈ ఏడాది ఎంతవరకు వస్తాయి? ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ఇండ్లకు కొన్ని చోట్లలో కూడా ముగ్గు పోయని పరిస్థితి. అసలు లిస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయలేదు, ఎవరు ఖర్చు అనేది కొంచెం సందిగ్ధత ఉన్నది. అది కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశంతో. దీంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇది చాలా కీలకం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చేది, 1,00,000 పైసలకు. అంటే కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా 50,000 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్కు 1,00,000 రూపాయల వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇదే స్కీమ్ను ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మి కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ తులం బంగారం అనేది కూడా ఎక్కడ కూడా ఇచ్చిన సందర్భాలు దాఖలాలు కూడా లేవు. మరి రాబోయే రోజుల్లో మరి ఇస్తుందో ఇవ్వదో అనేది చూడాలి. మరి ఈసారి బడ్జెట్లో మాత్రం చూసుకునేటుంటే బీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ బడ్జెట్లో బీసీలకు తక్కువ బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చూసుకుంటే ప్రతి ఏటా 20 కోట్ల రూపాయలను కేటాయిస్తామని అధికారం రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో అది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ముఖ్యంగా చూసుకుంటే 46% ఉన్నటువంటి బీసీ జనాభాకు కేవలం 3.5 అంటే ఆల్మోస్ట్ 3.5 to 3.7% మాత్రమే ఈ బడ్జెట్లో వారికి నిధులను కేటాయించడం జరిగింది. అంటే 46% ఉన్న జనాభాకు 3.7 అంటే 11,000 పైచిలకు కోట్ల రూపాయలను వాళ్ళకి అతి తక్కువ కేటాయించడం జరిగింది. అది మైనార్టీలతో కంపేర్ చేస్తే మైనార్టీలకు 10% ఉంటారు. 10% ఉన్న జనాభాకు 3,500 కోట్ల రూపాయలను వారికి కేటాయించడం జరిగింది. వాళ్ళకంటే ఎక్కువ జనాభా ఉన్న మన బీసీలకు మాత్రం తక్కువగా ఈసారి బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. బీసీలకు పెద్దపీట వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం అసలు 46% ఉన్న బీసీలకు మాత్రం ఈ బడ్జెట్లో ఏమాత్రం కూడా వాళ్ళకి ఉపయోగకరంగా లేదనేది మనకు అర్థమవుతుంది.
సో ఇది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్. మొత్తం మీద ఈ రంగాలలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను, ఆ నిధులు కేటాయించినటువంటి బడ్జెట్లను పూర్తిగా ఖర్చు చేసి వాటిని ఒక గాడిలో పెడితే మాత్రం బాగుంటుంది. ఆ పూర్తి స్థాయిలో అక్కడ బడ్జెట్ను కేటాయించి ఖర్చు చేయకపోతే మాత్రం తీవ్రంగా నష్టం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. సో ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఏ రంగాల్లో ఎంత నిధులను కేటాయించిందో ఖర్చు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. సో ఇది ఈ బడ్జెట్ వీడియో. మరో వీడియోతోని నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. నేను మీ సంతోష్.